నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఈ రోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటా. ఉదయం 5:30కి అయితే లేచాను. లేచిన వెంటనే నాకు మిక్సీ పట్టడమే పని అయిపోయింది. అంటే ముందు రోజు సాయంత్రం అయితే మినపప్పు బియ్యం అయితే నానబెట్టాను. మా మిక్సీ అయితే కరెంట్ షాట్ కొడుతుంది కదా, ఇంకా చేయించలేదు. మా అత్తమ్మ వాళ్ళ తీసుకుందామంటేనేమో ఇంకా నైట్ అయింది కదా, నాకు లేట్ గా గుర్తొచ్చింది. అప్పటికే వాళ్ళు పడుకున్నారు. అంతేకాకుండా ఇంకా పిల్లలు కూడా పడుకున్నారనమాట. ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకులే అని మిక్సీ పట్టలేదు. ఇంకా ఉదయం లేవగానే 5:30కి అవతల నుంచి అయితే మిక్సీ తీసుకొచ్చి ఇంకా మిక్సీ పడుతున్నాను. అప్పటికే మా చిన్నోడు కూడా లేచింది ఇంకా సౌండ్ కి. మా పెద్దోడు ఏంటంటే ఎంత సౌండ్ వచ్చినా అట్లనే పడుకుంటాడు కానీ మా చిన్నోడు మాత్రం అట్లా కాదు. కొంచెం సౌండ్ వచ్చినా సరే ఇంకా వెంటనే లేస్తాడు. నాకైతే ఈ పిండి పట్టేసరికి చాలా టైం పట్టింది. మా ఆయన అయితే పొంగనాలు వేయమన్నాడు. ఇంకా పొంగనాలు వేసుకోవచ్చు, లేదంటే దోశలు కూడా వేసుకోవచ్చు కదా అనేసి బ్యాటర్ అయితే రెడీ చేసిన. మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా పెద్దదైతే సరిగ్గా రావట్లేదు అనమాట. పిండి అనేది మెత్తగా అవ్వట్లేదు. ఇంకా కాసేపు అయితే అందులో ట్రై చేసిన, ఎంత చేసినా కూడా మంచిగా వస్తలేదు అనేసి మళ్ళీ ఇంకా చిన్నది ఉంటది కదా, చిన్న గిన్నెలో అయితే చేసిన. ఇంకా చిన్న గిన్నెలో పట్టేసరికి చాలా టైం పట్టింది. ఇంకా టైం అయితే 6 అయ్యింది. 6 కాగానే ఇంకా వెంటనే వాకిలు అయితే ఊడ్చేస్తున్నా. ముందు రోజు సాయంత్రమే తులసమ్మ దగ్గర అలికి మంచిగా ముగ్గు పెట్టి దీపం అయితే పెట్టాను. ఇంకా అందుకే ముగ్గు దగ్గర అయితే ఏం ఉడవకుండా చుట్టుపక్కల అయితే ఊడ్చేస్తున్నా. నేనైతే 5 గంటలకు అట్లా పిండి అయితే పట్టిన కదా, మేము తినే వరకు పిండి కాస్తైనా పులుస్తుందేమో అనేసి తొందరగా అయితే పట్టాను. నైట్ టైము పిల్లలు గనుక సతాయించి లేట్ గా గనుక పడుకున్నానంటే పొద్దున్న అసలు నాకు మెలకువనే రాదు. మా అత్తమ్మ అయితే పిల్లల్ని పంపిస్తుంది అనమాట లేపటానికి, లేదంటే మా అత్తమ్మ వచ్చన్న తలుపు కొట్టిపోతుంది. మా చిన్నోడైతే నైట్ టైం అసలు బాగా సతాయిస్తుంటాడు. చూసేటోళ్ళందరూ ఏంది ఇంత లేటుగా లేస్తుంది అనుకుంటారేమో గానీ వాడు సతాయించేదానికి అసలు కంటి నిండా నిద్రనే ఉండదు. అంటే వాడు బయట బానే ఉంటాడు అనమాట, ఎవరింటికి వెళ్ళినా సరే మంచిగానే ఉంటాడు. మా ఇంట్లో మాత్రం ఇంకా కొంచెం గార్వం ఉంటది కదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అదేంటో గానీ సాయంత్రం టైంలో గిన్నెలు తోమినా సరే మళ్ళీ మార్నింగ్ వరకు పెద్ద గిన్నెలు పడతాయి. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ తోమాల్సి వస్తుంది. చిన్నప్పుడు అయితే నేను గిన్నెలు తోముతానన్నా సరే మా అమ్మ తోమనిచ్చేది కాదు, సబ్బు మొత్తం అయిపోగొడతానని. అంటే ప్రతి గిన్నెకి కూడా సబ్బు బాగా పెట్టి రుద్దుతున్నాను అనమాట. ఒక్కసారి గిన్నెలు తోమగానే సబ్బు ఖతం. అందుకే ఇంకా నువ్వు తోమకమ్మా నేనే తోముకుంటా అని ఆమెనే పని చేసుకుంటుండే. చిన్నప్పుడు అయితే నేను మస్తు తులుగుంటుండే, బాగా దెబ్బలు తింటుంటే తిట్లు తింటుంటే. కానీ రాను 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 బాగా సైలెంట్ అయిపోయాను. మేము పుట్టక ముందు నుంచి కూడా మా అమ్మ అయితే మిషనే కుట్టేదంట. మా అమ్మ మిషన్ కుట్టే టైంలో అయితే మా అక్క చేతి పని నేర్చుకొని మా అమ్మకైతే హెల్ప్ చేసేది. కానీ నేను మాత్రం నేర్చుకుంటే ఎక్కడ చేపిస్తుందో అని ఎప్పుడు పారిపోతూ ఉండేదాన్ని. అంతేకాకుండా నా పని ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా ఉంటారు కదా, ఇంటింటికి వెళ్ళి ఆ డబ్బులు అడిగి తీసుకురావాలన్నమాట. అంటే కొందరు కుట్టించుకొని అట్టనే వెళ్ళిపోతారు కదా డబ్బులు ఇవ్వకుండా. ఇంకా వాళ్ళు మళ్ళీ మన కంటికి కనిపించరు కూడా. ఇంకా అలాంటి వాళ్ళని ఇంటికి వెళ్ళి అడిగి తీసుకురమ్మని పంపించేది. మా అక్కకేమో ఒక డ్యూటీ, నాకేమో ఈ డ్యూటీ. ఇంకా వాకిట్లో అయితే నీళ్ళు కొట్టి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. తొందరగా పని చేసుకొని పనంతా అయిపోయాక మేమైతే బుడ్డ చేను వేసినాం కదా, బుడ్డలు కూడా వట్టియడం అయిపోయిందిలే కానీ కొంచెం మాత్రం మిగిలిందనమాట. అంటే ఎంకసి వేసిర్రంట. ఇంకా కొంచెం ఉన్నదైతే బుడ్డ చేను అయితే వీకాలన్నమాట. పనంతా అయిపోయాక తొందరగా అక్కడికి అయితే వెళ్ళిపోవాలి, బాగా ఎండ కొడుతుంది. మళ్ళీ ఎంత పని చేసుకొని బయటకు వెళ్దామన్నా ఖచ్చితంగా 10 అవుతుంది. ఇంకా ఆ పటికే ఎండ అయితే వెళ్తుంది. అదేంటో గానీ నిండా తిని ఎండకు పోయినా సరే బాగా కళ్ళు తిరుగుతాయి. దానికి రీజన్ ఏంటో అర్థం కాదు. మళ్ళీ వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు గనుక పెట్టుకున్నామంటే చూడటానికి అసలు నిండు కనిపిస్తుంది. మా పెద్దోడైతే బ్రష్ చేసిండు. ఇదైతే అంబలి లెక్కనే ఉంది కానీ అంబలి కాదనమాట, రాగులు ఇంకా బెల్లం వేసి అయితే మా అత్తమ్మ కాసిందంట. పిల్లలకు అసలు తిండి తినరు, బ్లడ్ సరిగ్గా ఉండదు. పిల్లలు వైట్ గా అవుతున్నారు అంటే వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉన్నట్టే కదా. మా అత్తమ్మ అయితే వాళ్ళ బాబు కోసం రోజు డైలీ అయితే కాస్తదనమాట. ఇంకా మావానికి కూడా పోసిచ్చింది. నేను తాగడేమో అనుకున్నాను కానీ మంచిగానే తాగిండనమాట. మామూలుగా అయితే బెల్లం ఇస్తే తినడు, ఇది బెటర్ గానే ఉంది. రోజు మార్నింగ్ ఊకే చాయ్ చాయ్ అని ఏడుస్తుంటారు కదా, దానికి బదులు ఇది పోసి అయిపోతుంది.
అయిపోతుంది. రాగులు ఇంకా బెల్లం అంతే. హెల్త్ కి కూడా మంచిది కదా. చిన్నప్పుడు అయితే నేను పిల్లలకి రాగి జావ కూడా కాస్తుండే. చిన్నోడైతే సెర్లాక్ తిన్నాడు కానీ పెద్దోడు సెర్లాక్ తినకపోతుండే, అందుకోసం ఇంకా వాడికి రాగి జావ అయితే అలవాటు చేసిన. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఉదయమే పిండి పట్టిన కదా, అది ఇంకా పులవలేదు. ఇంకా సరేలే కొంచెం తీసుకొని చూసి ట్రై చేద్దాం అనేసి అయితే కొంచెం తీసుకొని చూస్తున్నా పొంగనాలు వేయటానికి. కాస్త పిండి తీసుకొని అందులో ఉల్లిగడ్డ మిరపకాయ కట్ చేసి పెట్టుకొని అయితే వేసిన. అందులోనే కాస్త జీలకర్ర అట్లనే కాస్త ఉప్పు అయితే వేసేసిన. కొంచెం పల్చగా ఉండేటట్లయితే బ్యాటర్ రెడీ చేసుకున్నా. దోశకు వేసేంత పల్చగా లేకుండా, అంతేకాకుండా గట్టిగా లేకుండా మామూలుగా అయితే తడుపుకున్నాను. నేను ఈ పొంగనాల పెంచు వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్న తర్వాత 1-2 సార్లు వేసిందేమో అంతే, ఇంకా మళ్ళీ దాన్ని వాడిందే లేదు. చెప్పాను కదా పొంగనాలు వేస్తే నాకు టేస్ట్ బాగానే ఉంటది కానీ ఉబ్బినట్టుగా రావన్నమాట, అంటే పొంగవన్నమాట. అందుకోసమని చేయబుద్ధి కాదు. ముందైతే ఇంకా అన్ని గుంతల్లో కూడా ఆయిల్ అయితే అప్లై చేసి, ఇంట్లో నెయ్యి ఉండే మర్చిపోయినా, నెయ్యి వేసినా సరే ఇడ్లీలు కానీ దోశలు కానీ పొంగనాలు కానీ టేస్ట్ బాగుంటాయి. అన్నిటికంటే కూడా ఇడ్లీలు వేసేటప్పుడు నాకు నెయ్యి వేసుకొని చేయాలంటే చాలా ఇష్టం. పిండి అయితే పులవలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి పొంగవు. అందుకే పిండి అయితే కొద్దిగానే తడిపిన, ఒక 2 ఆయిల్ అయితే వేస్తాను. మంచిగా రాకపోతే ఇంకా దోశలు వేసేస్తాను. ఈసారి ఎక్కువ పల్లీలు అయితే తీయలేదు, అంటే చెప్పాను కదా కొంచెం అయితే షేన్ అట్లనే ఉందని. ఇంకా బుడ్డలు అయితే పంచుకోవచ్చులే అన్నట్టు ఈసారి వచ్చినాయన్నీ కూడా అమ్మేసారు అనమాట. కొన్ని ఉంటే అక్కడక్కడ ఉంటే ఆ రోజు ఏరినాం కదా, అవైతే ఇంటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇంకా చట్నీ పట్టడానికి అయితే పల్లీలు ఒలుస్తున్నారు. పల్లీలు అయితే ఇక నార్మల్ గానే వేయిస్తాను. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించుకుంటా. పచ్చిమిర్చి అనేది వేయించకుండా డైరెక్ట్ గా కూడా వేస్తారంట, కాకపోతే అట్లా వేస్తే కడుపు మంటలేస్తుందంట. దానికంటే మనం ఇట్లా కాల్చి తర్వాత మిక్సీ పట్టుకోవటం బెటర్. పొంగనాలు అయితే మంచిగానే అయినాయి కానీ పొంగినట్టుగా అయితే రాలేదు. ఇంకా ఒక 2 ఆయిల్ అయితే పొంగనాలు వేసేసి ఇంకా తర్వాత దోశలు అయితే వేస్తున్నా. కొంతమంది అయితే డైలీ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని అడుగుతున్నారు. మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. కానీ పిల్లలతో నేను డే బై డే పెట్టడానికే చాలా కష్టపడుతున్నాను. అసలు నేనైతే ఉదయం కరెక్ట్ 10ంటికి అయితే వీడియో పెడదాం అనుకుంటా. ఆ టైం కనుక దాటిపోయిందంటే ఇంకా వీడియో అయితే పెట్టను అనమాట. నెక్స్ట్ డేకి ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటా. నెట్వర్క్ ప్రాబ్లమో మరేంటో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది అప్లోడ్, లాస్ట్ లో కొంచెం ఉంటుందన్నమాట. అంటే 100%లో ఒక 5% అనుకోండి. ఆ 5% అప్లోడ్ అయిపోయే లోపు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవుతుంది అప్లోడ్ అవ్వటం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. 5% అయితే అయిపోతుంది అని ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు నేను అనుకున్న టైంకి వీడియో అయితే అప్లోడ్ కాదనమాట. అంతేకాకుండా కొంచెం హెల్త్ కూడా బాగలేదు, కొంచెం హెడేక్గా ఉందన్నమాట. అంటే అదేంటో కానీ కింది వైపు చూసి పైకి చూడగానే నెత్తంతా బరువుగా అనిపిస్తుంది, బాగా వీక్ అయిపోయినట్టుగా, అసలు పానమే లేనట్టుగా. ఇంకా ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఇలా అవుతుందో మరేంటో కానీ నాకైతే ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది. కొంతమంది ఏమో మానేసి అన్నం అలవాటు చేయమంటారు, కొంతమంది ఏమో ఇప్పుడే ఆపటం మంచిది కాదంటారు. ఇంకా మా వాడికైతే 1.5 years అయితే ఉన్నాయన్నమాట. దోశలు కనుక వేసానంటే మా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నిదానంగా నేను వేసుకొని తినేదాన్ని. కానీ ఈ రోజు ఇంకా అందరికి కలిపి ఒకేసారి వేసేసి ఇంకా అందరం కలిసి కూర్చున్నాం. నాకు ఒకటి అర్థం కాదు, పిల్లలకి పొద్దుస్థానం అన్ని చేసి పెట్టేది మనమే కదా, కానీ వాళ్ళు బాగా ఇష్టపడేది మాత్రం నాన్నని. మా పెద్దోడికి మాత్రం వాళ్ళ నాన్న అంటే పిచ్చి అనుకోండి. మా చిన్నోడు ఎక్కువ నా దగ్గరనే ఉంటాడు కానీ నాతో మాత్రం తినడనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను తినిపిస్తున్నా సరే తినట్లేదనమాట, కానీ వాళ్ళ డాడీని మాత్రం పెట్టమని అడుగుతాడు. పిల్లలు బయటకు పోయినప్పుడు కూడా గిట్లనే చేసిరంటే ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు, పిల్లలకి పాపం ఎంత ఆకలేస్తుంది ఇంకా తినిపియలేదా అన్న క్వశ్చనే అడుగుతారు నన్ను. పిల్లలు మనం ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తుంటారు కదా, ఆ టైంలో అయితే భలే క్యూట్గా ఉంటారు. ఇంకా తిన్న తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని టేబుల్ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నా. ఇంకా గిన్నెలన్నీ బయటేసి మళ్ళీ ఒక ట్రిప్ అయితే తోమేసిన. రోజుకు 3 సార్లు అయితే గిన్నెలు తోమాల్సి వస్తుంది, ఉదయము, తిన్న తర్వాత, మళ్ళీ సాయంత్రం. మా అత్తమ్మ అయితే మిరపకాయలు పెట్టిందని చెప్పిన కదా, ఇంకా అవి ఎండపోసి మిరపకాయలు తొడిమేలు తీసి పెట్టుకున్నానంటే కారపొడి అయిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి ఎండ కోసి ఇంకా పట్టించుకుంటే అయిపోతుంది. బయట ఇంకా అట్లనే పెట్టినామంటే నైట్ టైం అయితే కూల్గా ఉంటుంది కదా, ఇంకా మిరపకాయలు అయితే లోపలనే బూజు పట్టినట్టు అవుతాయి అనమాట. అందుకే ఇంకా వాటిని అయితే ఎండకు పోసి ఇంట్లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 1 week నుంచి అయితే నేను బాగా లేజీగా అయిపోయినా, అదేంటో కానీ తినడం పడుకోవడం ఇదే పని అయిపోయింది. వీడియోస్ తీద్దామన్నా కూడా ఓపిక ఉండట్లేదు అనమాట. కొంతమంది అయితే హెల్త్ ముఖ్యం, ముందు హెల్త్ బాగా చూసుకోండి, తర్వాత మీరు ఏమైనా చేయగలరు అని మంచిగా కామెంట్స్ అయితే పెట్టిర్రు. థ్యాంక్స్ అండి. ఇది మాత్రం నిజం అబ్బా, మనం మంచిగా ఉంటేనే ఇంటిని మంచిగా చూసుకుంటాం, పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. నేనైతే బయట ఉండి వాయిస్ ఇస్తున్నాను అనమాట.
కుక్కలు మొరిగిన సౌండ్ ఇట్లా బాగా వస్తుంది కదా, అదంతా రియల్ కాదు. అంటే మక్క షెల్లకు మైక్ పెట్టిరనమాట. ఇంకా అది మార్నింగ్ వరకు మొరుగుతూనే ఉంటది. టిఫిన్ గురించి ఆలోచించటం, వండటం, తినటం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంకి వంట చేయాలి. రైస్ అయితే కడిగి పెట్టేసిన. ఇంకా మధ్యాహ్నంకి అయితే మెంతికూర పెసరపప్పు అయితే చేద్దాం అనుకున్నా. బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఈ వాల్ స్టిక్కర్ అయితే నేను బిగ్ బజార్ లో తీసుకున్నా. మీషోలో అయితే ఆర్డర్ పెట్టిన, కాకపోతే అది షిప్మెంట్ కాకముందే మేమైతే నాగర్ కర్నూల్ కి వెళ్ళినుంటిమి. ఇంకా అక్కడైతే తీసుకున్నా. అందుకే ఇంకా మీషోలో అయితే క్యాన్సిల్ చేసేసిన. ఈ స్టిక్కర్ వేరే వాళ్ళు వేస్తుంటే చూస్తుంటాం కదా, ఈజీగా అనిపిస్తుంది. కానీ వేసేటప్పుడు తెలిసింది చాలా కష్టం, ముడతలు పడ్డట్టుగా అయిపోతుంది అనమాట. కొద్దిసేపు అయితే ట్రై చేసి చూసినా, నాకు అంత మంచిగా రాలేదు. స్టిక్కర్ వేయడానికి రావట్లేదు కదా, ఇబ్బంది పడుతుంటే మా ఆయన చూసి ముడతలుగా వేస్తుంది, అనవసరంగా వేస్ట్ చేసేటట్టు ఉంది అనుకున్నాడేమో. అడగక ముందే ఇంకా హెల్ప్ చేయడానికి అయితే వచ్చిండు. ఏదైనా పని కానివ్వండి చేస్తున్నప్పుడు ఇంకొకరి హెల్ప్ అందిందనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా నీట్గా అయిపోతుంది. అంటే ఏ పనిలోనైనా ఒక్కరు చేస్తే ఉండే శ్రమ ఇద్దరు చేస్తే ఉండదు కదా. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ పనిలో మనము, మన పనిలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటా చేస్తే తొందరగా ఫినిష్ అయిపోతుంది. అన్నింట్లో కాకపోయినా కొన్నింట్లో హెల్ప్ చేసినా పర్వాలేదు. స్టవ్ కి బ్యాక్ సైడ్ కూడా నేను పెయింట్ వేసి ముగ్గు వేద్దాం అనుకున్నా. కాకపోతే మా ఆయన నుండి పెయింట్ వేసి ముగ్గు వేసినా కూడా ఆయిల్ పడుతూనే ఉంటది కదా, అదేదో స్టిక్కర్ అంటివు, అది పాడైపోయినప్పుడు తీసి వేరేది అంటించుకోవచ్చు అన్నాడనమాట. ఇంకా నేను మీషోలో అయితే ఒకటి ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టినా, ఇంకా రాలేదనమాట. అది డ్రెస్సులు కుట్టుకుందామని ఒక 2 శారీస్ కూడా నేను ఆర్డర్ అయితే చేసిన, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తే ఓకే, డ్రెస్ అయితే కుట్టుకుంటా, లేదంటే రిటర్న్ అన్నా చేసేస్తా. స్టిక్కర్ మొత్తం వేసిన తర్వాత టేబుల్ లుక్కే మారిపోయింది. అసలు నేను అంత కష్టపడ్డా కానీ మా ఆయన మాత్రం ఈజీగా వేసేసిండు. కొన్ని పనులు అంతే, కొందరికి ఈజీగా అవుతుంది, కొందరికి హార్డ్గా అవుతుంది. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే టేబుల్ కి వైట్ పెయింట్ వేసేద్దాం అనుకున్నా, కానీ ఏమన్నా మరకలు ఉంటే మాత్రం తొందరగా పోదు కదా, మంచిగా కనిపించదు మళ్ళీ వైట్ లో. అందుకే ఇంకా ఈ వాల్ స్టిక్కర్ అయితే తెచ్చుకున్నా. పిల్లలకి ఏదైనా కొంచెం డిఫరెంట్ గా కనిపించిందంటే ఇంకా వాళ్ళకు పండగే. మా కోతుల గురించి తెలుసు కాబట్టి ముందే సిలిండర్ అయితే కింద ఆఫ్ చేసి పెట్టినా. కానీ మనం వేడి గిన్నెలు పెడుతుంటాం కదా, ఆ టైంలో వేడి తగిలితే స్టిక్కర్ పోతుందేమో అని కొంచెం డౌట్ ఉండే, కానీ వేడివి పెట్టినా ఏం కాదని అయితే అర్థమైంది అనమాట. నాకైతే బాగా అనిపించింది. బిగ్ బజార్లో ఇది వచ్చేసి 150, మీషోలో అయితే ఇంకా తక్కువ ఉండే, అంటే ఒక 10-20 రూపీస్ అట్లా తక్కువ ఉంది అంతే. స్టిక్కర్ అంటించిన తర్వాత టేబుల్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నేను మీషోలో అయితే ఒకటి వాల్ స్టిక్కర్ ఇలాంటివి అయితే తీసుకున్నాను, కానీ అవి బాగా స్టిక్ అవ్వలేదన్నమాట. గమ్ అనేది సరిగ్గా లేకుండే. గోడలు అంటే సున్నం గోడలు అంటుకోవట్లేదు అనుకోవచ్చు, కానీ కార్డు బోర్డు అట్ట ముక్కలకి కూడా అంటుకునేది కాదు. మరి ప్రొడక్ట్ బాగాలేకుండే. వీడియోస్ లేట్ అవుతున్నాయని నన్ను మర్చిపోకండి అబ్బా. నా ప్రయత్నం అయితే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కదా అని. వీడియోస్ లేట్ పెట్టడం వల్ల రీచ్ తగ్గిపోతుందేమో అని కాస్త భయంగా ఉన్నా, ఎంత ట్రై చేసినా కుదరట్లేదన్నమాట. ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. అప్పటి వరకు నన్ను మర్చిపోకుండా సపోర్ట్ చేస్తూనే ఉంటారని అయితే కోరుకుంటున్నా. ఇక ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.